సో మీకు విజిబుల్ అవుతుందండి స్క్రీన్ షేర్ అన్నది? కెన్ ఎనీవన్ జస్ట్ జస్ట్ మినిట్ అండి. So thank you, Andy. Thank you for watching. This is my transformation story. Before going to start the session, I just want to share my transformation. సో ఇక్కడ మనం ఇంటరాక్షన్ లాగా డెఫినెట్గా మనం చేద్దాం. కానీ సో మీరు చెప్పండి, ఇక్కడ మీరు వెయిట్ లాస్లో ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు, ఎటువంటివి ఫాలో అయ్యారు, సో ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఎవరైనా కూడా కెన్ రైజ్ ద హ్యాండ్ అండ్ యూ కెన్ టాక్ టు యూ. సో మనం ఒక ఇంటరాక్ట్ గా వర్కౌట్ చేయాలంటే కనుక డెఫినెట్గా మీ యొక్క ఇన్పుట్స్ ఉంటే ఇంకా మనకు బాగుంటుంది సెషన్ అన్నది. సో ఓకే, ఐ విల్ జస్ట్ స్టార్ట్ ద సెషన్. హలో హలో, జనార్దన్ గారండి. ఎస్ అండి, చెప్పండి. ఐ థింక్ ఐ లాస్ట్ యువర్ క్వశ్చన్. వాట్ వాస్ దట్? మీరు ఏదైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేశారా? సో ఎటువంటివి లేదండి. వర్కౌట్ అయ్యాయి? నథింగ్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. సో బిఫోర్ కమింగ్ టు ఇంటూ ది సెషన్, డెఫినెట్లీ మీరు ఏదైనా ఒక సొల్యూషన్ కొంచెం చూసినట్టు డెఫినెట్గా మీరు కొన్ని ట్రై చేసి ఉంటారు కదా. సో అవి మీకు ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి జస్ట్ తెలుసుకుంటే మనం ఇంకా ఇంటరాక్టివ్గా మన సెషన్ని చేయడం బాగుంటుంది అన్నమాట. సో దట్ ఐ జస్ట్ ఆస్క్ మై క్వశ్చన్. When it comes to me, we have not done anything so far. Okay, so ఓకే అంటే నాకు మనకు చెప్పారు ఏంటి ఇలాగా, and that's where I said okay, let me attend this session and see if it really helps us. ఓకే So far I've not tried anything, but then yes, I am like obese, so to say. ఓకే 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 ఓకేనండి. యువర్ గుడ్ నేమ్ సార్? మోహన్ గారు. ఓకే 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 సార్, విల్ జస్ట్ ఐ జస్ట్ షేర్ యూ ద ఇన్ఫర్మేషన్. సో స్క్రీన్ విజిబుల్ గా ఉందండి? ఎస్, ఓకే. సో today's session is fat loss from home. So we are the doctors and nutritionists and some wellness coaches and fitness trainers. మేమంతా కలిపి ఒక వావ్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నామండి.
సో ఇట్ ఈస్ ఎ బిగ్ కమ్యూనిటీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి క్లయింట్స్ ఉన్నారన్నమాట కమ్యూనిటీలో. సో టుగెదర్ వీ వర్క్ యాజ్ ఎ కమ్యూనిటీ టు బిల్డ్ ఎ హెల్దీ వరల్డ్. అపార్ట్ ఫ్రమ్ మన ఇండియానే కాదు, మొత్తం డిఫరెంట్ పార్ట్స్లో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ దే ఆర్ గెటింగ్ దేర్ ట్రాన్స్ఫర్మేషన్స్, వాళ్ళ యొక్క హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటున్నారు, వారి టెస్టిమోనియల్స్ని మనకు షేర్ చేస్తున్నారు అనమాట. సో సో మనకి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే ఇంత ఒబిసిటీ అనేది ఎక్కడ మనం లేదండి. సో అప్పుడు మనకి అక్కడ మనకి లైఫ్ స్టైల్ వేరేగా ఉండేది, స్ట్రెస్ కండిషన్స్ వేరేగా ఉండేవి, అలానే సిడెంటరీ హ్యాబిట్స్ లేకపోవడము, ఇవన్నీ కూడా ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏం ఉండేవి కాదన్నమాట. సో ఒబిసిటీ అనేది చాలా రేర్గా ఉండేది. బట్ ఈ 20-30 ఇయర్స్లో ఈ ఒబిసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో మన స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే కనుక ప్రెజెంట్ స్టాటిస్టిక్స్లో 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ అందరూ ఓవర్ వెయిట్లో ఉన్నారండి. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఒబేస్గా ఉన్నారు. సో ఎవరైతే ఎక్కువ మేజర్ రిస్క్లో ఉన్నారంటే కనుక 28-38 ఇయర్స్ ఏజ్ వాళ్ళు మేజర్ రిస్క్లో ఉన్నారని చెప్పి మనకి స్టాటిస్టిక్స్ తెలుస్తున్నాయండి. సో వీళ్ళందరూ కూడా హైయెస్ట్ రిస్క్లో ఉన్నారన్నమాట. 28-38 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళందరూ ఎక్కువ రిస్క్లో ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో యావరేజ్ పర్సన్ గోస్ ఫ్రమ్ హెల్తీ అట్ 26 టు ఒబేస్ 38 ఇయర్స్. సో 26 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 38 ఇయర్స్కి వచ్చేసరికి బాగా ఒబేస్గా తయారవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆల్మోస్ట్ 10+ కేజీస్ ఎక్కువ ఉంటున్నారు అనమాట. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే బిఎంఐ అంటాం అన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో మన హైట్ వెయిట్ మెజర్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఎగ్జాక్ట్గా మనం ఎంత ఉండాలని చెప్పి అది మనం ఫర్దర్ డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ స్టాట్ చూసుకున్నట్లయితే కనుక యావరేజ్ బిఎంఐ 25 కంటే అబోవ్ ఉంటే కనుక ఒబేస్ అంటున్నారు అనమాట. సో మనకి స్టాట్ చూసినట్లయితే 18.5 నుంచి 24.5 వరకు కూడా నార్మల్ రేంజ్ ఆఫ్ ఐడియల్ వెయిట్ అంట అన్నమాట. సో ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు మనకి హెల్త్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే అండర్ వెయిట్లో ఉంటామో ఇట్ ఈస్ మోర్ రిస్కీ, అండ్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా మోర్ రిస్కీ ఉంటుంది అనమాట. సో అండర్ వెయిట్లో ఏం కంప్లీట్ వస్తాయి, ఓవర్ వెయిట్ కంప్లీట్ వస్తాయి అంటే డిస్కస్ చేసుకుందాం మనం. సో ఇది మన ప్రెజెంట్ స్టాటిస్టిక్స్ అండి. అండ్ ఆల్సో మన ఇండియా అన్నది ఒక డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు అనమాట. సో ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ప్రాబ్లం, అండ్ ఆల్సో లేడీస్తో మనం ఎక్కువ గమనిస్తున్నాం పీసీఓడి ఇష్యూస్. చిన్న చిన్న పిల్లలకి లేడీస్ ఇప్పుడు అంటే గర్ల్స్ ఈవెన్ 10 ఇయర్స్కి బిలో 10 ఇయర్స్ కూడా మనకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒబెసిటీ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంట అనమాట. సో ఇందాక చెప్పాను బాడీ మాస్ ఇండెక్స్ అని. సో యావరేజ్ ఒక పర్సన్ 5 feet ఉంటే కనుక అతని హైట్ తగ్గ వెయిట్ అంటే 51 kgs ఉండాలండి. అదే 5.1 ఉంటే 53 kgs ఉండాలి. సో ఇలా మనం స్క్రీన్ చూసినట్లయితే కనుక 6 feet వరకు ఇచ్చారు మనకి స్టాటిస్టిక్స్. ఒక 6 feet ఉన్న వ్యక్తి అయితే కనుక 74 kgs వరకు ఐడియల్ వెయిట్ అండి. ఇక్కడ చూసినట్లయితే అండర్ వెయిట్ 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 వరకు ఉంటే నార్మల్ ఐడల్ వెయిట్లో ఉన్నారు పర్సన్ అని చెప్పి ఇండికేషన్ అనమాట. సో 25 to 29.9 వరకు కూడా ఓవర్ వెయిట్, అబోవ్ 29.9 30 to 34.5 ఒబెసిటీ, అబోవ్ 35 ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ అంటాం అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా అంతా కూడా 73% ఓవర్ వెయిట్లో ఉన్నారు, అంటే అబోవ్ బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు గమనించుకోండి, సో మీ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా? సో హైట్ తగ్గ వెయిట్ ఉంటే వెరీ గుడ్. ఒకవేళ హైట్ తగ్గ అండర్ వెయిట్లో ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమ్ డిసీజెస్ లైక్ హైపోథైరాయిడిజం అండ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఈ డిసీజెస్లో వెయిట్ తగ్గిపోతారు అనమాట. సో అక్కడ కూడా మనం కంపల్సరీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉంటే డెఫినెట్గా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన బిఎంఐ అనేది ఐడియల్ రేంజ్లోకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం బిఎంఐ ఐడియల్ రేంజ్లోకి వస్తుందో మనం హెల్దీగా తయారవుతాం. సో ఎప్పుడైతే మనం వన్స్ హెల్త్ సెట్ చేసుకుంటామో ఇంకా వెయిట్ అంటారా బై ప్రోడక్ట్గా తగ్గాలన్నమాట ఇప్పుడు కూడా. సో మార్కెట్లో చాలా మంది గమనించినట్లయితే చెప్తుంటారు ఫ్యాట్ బర్నర్స్ అంటారు, అలానే డిఫరెంట్ షేక్స్ అంటారు, ఇవన్నీ అంటారు. సో ఇప్పుడు ఈవెన్ నేను చెప్పినా కూడా అది ఫాల్సేనండి. డెఫినెట్గా ఎటువంటి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అంటూ ఏమీ లేవు. సో మన హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి, ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ యాడ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో స్ట్రెస్ ఉంటే దానికి తగ్గట్టు యోగా కానీ మెడిటేషన్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకుండా వెయిట్ లాస్ లేదా వెయిట్ లాస్ తగ్గట్టు కంప్లైంట్స్ అన్ని రివర్స్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్ అండి. సో డెఫినెట్గా మన వావ్ కమ్యూనిటీలో ఈ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతాము, కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాం కాబట్టి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ జరుగుతున్నాయి, రిజల్ట్స్ అనేవి మనకి బై ప్రోడక్ట్గా తెలుస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ జనరల్గా అందరూ అంటుంటారు అన్నమాట,
సో ఇతను ఇంతకుముందు వరకు బాగున్నారండి, సడన్ గా డయాబెటీస్ వచ్చింది, సడన్ గా స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారనమాట. సో అది జనరల్ గా ఎప్పుడు సడన్ గా అంటే ఏం రాదండి. ఇయర్స్ టుగెదర్ మన బాడీ ఎప్పటికప్పుడు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆ ఇండికేషన్స్ మనం ఓవర్లుక్ చేయడం వల్ల వన్ ఫైన్ డే ఇయర్స్ తర్వాత మనకి ఏంటంటే ఆ డిసీజ్ అన్నది మనకి బయటపడుతుంది. సో అప్పటి వరకు డిసీజ్ లెవెల్స్ అనేవి, షుగర్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో 120 ఉండాల్సిన లెవెల్స్ 130, 140, 150 ఇలా మనం చెక్ చేసుకోకపోతే కనుక ఓవర్ ద పీరియడ్ ఒకసారి ఏదైనా ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు, వాళ్ళ వర్క్ స్ట్రెస్ కానీ లేదంటే ఎక్సెసివ్ జాయ్ కానీ, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కూడా ఏమవుతుందంటే ఆ డిసీజ్ అనేది మనకి బయటపడుతుంది అనమాట. సో ఇది అకార్డింగ్ టు డాక్టర్ రే డి స్టాన్ అనమాట. యూ డోంట్ జస్ట్ వేకప్ వన్ డే అండ్ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ సివిడి. సో ఎప్పుడు కూడా మనకి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా ఇయర్స్ టుగెదర్ మనం హెల్దీగా ఉండడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి, దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా అంటాము. సో ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఒబెసిటీ వల్ల వచ్చే డిసీజెస్ ఏమేమి ఉండొచ్చు అంటే కనుక హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయన్నారు కదా. సో ఈ మధ్య మనం గమనించినట్లయితే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే టోటల్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం కానీ, అలానే హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, హెచ్డిఎల్స్ తక్కువ ఉండడం, ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఎక్కువ గమనిస్తున్నాం అన్నమాట. అలానే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం. సో రీసెంట్ డేస్లో హార్ట్ అటాక్స్ చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, అలానే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం, ఇది మెయిన్ రీజన్ అనమాట. సో కంపల్సరీగా మనం లిపిడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒబెసిటీతో లింక్ అవుతున్నాయి అన్నమాట. సో మనం ఒబెసిటీ మీద వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఫర్దర్గా హార్ట్ హెల్త్ అన్నది మెయింటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒబెసిటీ వల్ల ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే హైపర్ టెన్షన్, సో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అలానే టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా అంటే ఈజీగా మర్చిపోవడము. సో ఏజ్లో కామన్గా ఉంటుంది, అల్జైమర్స్ అంటాము. బట్ ఈ ఒబెసిటీ వల్ల ఇంటర్లింక్డ్గా మనకి డిమెన్షియా అన్నమాట, ఈజీగా మర్చిపోవడం, సో ఈజీగా అన్ని ఇంటర్లింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలానే సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల కాజ్ అవుతున్నాయి. ఇందాక చెప్పుకున్నాం మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటామండి. సో కామన్గా పీరియడ్స్ వచ్చే కంప్లైంట్. సో ఇది ఉంది అంటే కనుక పీరియడ్ సరిగా రాదు, వచ్చినా కూడా ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవడం, కొంతమంది బ్లీడింగ్ అవ్వకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీరియడ్ అసలు అవ్వకపోవడం కానీ, లేదంటే బాగా డిలే అవ్వడం, 2 months 3 months డిలే అవ్వడం, ఇవన్నీ కూడా ఈ పీసీఓడిలో సింటమ్స్ అనమాట. అలానే పీసీఓడిని మనం ఎర్లీగా ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే లేడీస్లో ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ అంటున్నాం కదా. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో మనకి ఇన్ఫెర్టిలిటీ చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. సో ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఇన్ఫెర్టిలిటీ అంటే చాలా రేర్ కంప్లైంట్ అనమాట, గమనించే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీరు చూసినట్లయితే ప్రతి స్ట్రీట్లో కూడా ఒక ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉంటుంది. సో ఈ డినోట్స్ అంతమంది కేసెస్ మనకి ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే ఒబెసిటీతో ఇంటర్లింక్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి వస్తుంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటామో, ఒబెసిటీని ఓవర్కమ్ చేసుకుంటామో, సో దట్ మనం హెల్దీగా పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటామండి. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే జనరల్గా మనకి ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా లివర్ చుట్టూ చేరిపోతుంది. ఫ్యాట్ అంతా కూడా లివర్ అంతా కూడా స్వెల్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఫైబ్రోసిస్ అంటాము. సో కొంతకాలం ఏమవుతుందంటే అది స్లోగా సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ మనకి ఫ్యాటీ లివర్ అనే ఛాన్స్ ఉంటుంది. బట్ నవే డేస్ ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా డ్యూ టు సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, అలానే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో ఒబెసిటీ ఒక్కటే ప్రాబ్లం కాదండి, ఒబెసిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నారు మీరు. మరి దీని సొల్యూషన్ ఏంటి డిస్కస్ చేద్దామండి. సో సొల్యూషన్ డిస్కస్ చేసే ముందు అసలు ఏంటి వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి మనం. సో జనరల్గా మనం తీసుకున్నట్లయితే మన బాడీ అన్నది కొన్ని కోట్ల కణాలు సెల్స్తో ఫామ్ అయి ఉంటుంది. అయితే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనం తిన్న ఫుడ్ నుంచి వస్తుంది. సో జనరల్గా ఏం జరుగుతుందంటే మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అది గ్లూకోజ్ కింద మారుతుంది అనమాట. అయితే ఈ గ్లూకోజ్ కింద మారిన గ్లూకోజ్ని సెల్ వరకు తీసుకెళ్లాలంటే ఇన్సులిన్ యొక్క పని మాట. ఇన్సులిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో రిలీజ్ అవుతుంది. సో జనరల్ మెకానిజం తీసుకున్నట్లయితే కనుక మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో, నోట్లో ఫుడ్ పెట్టుకుంటామో, సో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇన్సులిన్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే మారిందో ఆ గ్లూకోజ్ని సెల్లోకి తీసుకువెళ్ళాలి. అది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనం తిన్నా పడుకున్నా కూడా మన బాడీ ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ అంతా కూడా మనకి అక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎక్సెస్గా కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్సెస్గా మల్టిపుల్ ఈటింగ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్గా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది, అలానే ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది అనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఇన్సులిన్ ఒక 1 year లో రిలీజ్ అవ్వాల్సిన ఇన్సులిన్ ఒక 1-2 months రిలీజ్ ఏమవుతుంది, సో నెక్స్ట్ 8 monthsకి ఏమవుతుందంటే స్కేర్సిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారన్నమాట. బట్ మన బాడీ మెకానిజం ఎలా డిజైన్ చేసిందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా సెల్లోకి వెళ్ళి ఎప్పుడైతే సెల్ కొంత కెపాసిటీ ఉంటుందన్నమాట, ఎప్పుడైతే సెల్ కెపాసిటీ మించిపోతుందో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్ లో ఉండిపోతుంది అనమాట. దాని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో మన బాడీ మెకానిజం ఎలా డిజైన్ చేయబడిందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోయి ఆ ఫ్యాట్ అంతా కూడా డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది. సో సెల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనుకున్నట్లయితే ఈ ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చి కీ ఓపెన్ చేస్తుందో గ్లూకోజ్ అనేది మనకి ఎక్సెస్ సెల్లో ఎంటర్ అవుతుంది అనమాట. సో సెల్ కెపాసిటీ దాటిపోయినప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఆ సెల్ కెపాసిటీ మించిపోతుంది కాబట్టి అంతా బ్లడ్ లో ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇన్సులిన్ ఫంక్షన్స్. ఒకటి ఆ గ్లూకోజ్ ని క్యారీ చేయడం సెల్ వరకు, సెల్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఒక కీలా వర్క్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎక్సెస్ గా ఫుడ్ ఇంటేక్స్ కానీ మల్టిపుల్ ఈటింగ్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇన్సులిన్ పని ఆగిపోతుంది. సో దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. సో దీనివల్ల కూడా ఎక్సెస్ గా బాడీలో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సో బాడీలో ఎక్సెస్ ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని బర్న్ చేస్తున్నట్లయితే బాడీ అనేది ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఎలా చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలో తెలుసుకుందాం. సో జనరల్ గా మన బాడీ అనేది 2 స్టేట్స్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఎక్సెస్ అంతా కూడా షుగర్ కింద మారిపోయి అది ఫ్యాట్ కింద మారిపోయి లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ కొంచెం హెల్తీగా ఫుడ్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ బాడీలో ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది అనమాట. ఎప్పుడు అంటే మనం తక్కువ తిన్నప్పుడు, అంటే తక్కువ అంటే ఐ మీన్ కొంచెం గ్యాప్ ఇచ్చి హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి ప్రోటీన్ విటమిన్ అన్ని కావాలి కదా, వాటన్నిటిని కూడా మనం హెల్దీగా తీసుకుంటూ కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ కరుగుతుంది అనమాట. ఇన్సులిన్ తక్కువ స్పైక్స్ ఉంటాయి, అప్పుడు బాడీ అనేది ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్తుంది. దాన్నే మనం గ్లైకోజినోలైసిస్ అంటాం అనమాట. జనరల్ గా మనం చేస్తుంది గ్లైకోజెనిసిస్. సో మనం గ్లైకోజినోలైసిస్ చేసినట్లయితే కనుక ఎక్సెస్ బాడీలో ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ కరగడం వల్ల మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు, థైరాయిడ్ రివర్స్ చేసుకోవచ్చు. అది ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాకపోయినది కనుక ఖచ్చితంగా మనం థైరాయిడ్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఒక ఫ్యాటీ లివర్ కానీ పీసీఓడి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. వీటన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇన్సులిన్ రెస్పాన్స్, అసలు ఏ ఫుడ్ తింటే ఎలా రెస్పాన్స్ ఉంటుంది మనం డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా చూసినట్లయితే రిఫైన్డ్ కార్బ్స్ అంటే షుగర్ ఫుడ్స్ కానీ పాలిష్డ్ గ్రెయిన్స్ కానీ రైస్ ఐటమ్స్ కానీ బేకరీ ఫుడ్స్ వీటన్నిటి కూడా ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు తిన్న వెంటనే గ్లూకోజ్ కింద మారిపోతుంది, దాన్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటామన్నమాట. సో ఈ ఫుడ్స్లో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ట్యూబర్స్, పొటాటోస్ కానీ లేదా స్వీట్ పొటాటో కానీ అలానే ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా మనకి వెన్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ ట్యూబర్స్ లో కొంతవరకు ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. సో ఈ ఫుడ్స్ కూడా మనం మాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మాక్సిమం అంటే లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ వీటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. వెన్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ అండ్ ట్యూబర్స్ ఇక్కడ కొంత మనకి బెటర్ గా ఉంటుంది. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక చికెన్ కానీ మటన్ కానీ, నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్ కానీ ఫిష్ కానీ క్రాబ్స్ కానీ, వేరే వెజిటేరియన్ వస్తే మష్రూమ్స్ కానీ పన్నీర్ కానీ నట్స్ కానీ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. 2 ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా ఫ్యాట్స్కి వచ్చేసరికి మనం జనరల్ గా అనుకుంటారు ఫ్యాట్ అన్నది అంత మంచిది కాదు అనుకుంటారు. బట్ మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ చూసినట్లయితే కనుక ఎడిబుల్ ఆయిల్స్ లైక్ గీ కానీ బటర్ కానీ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో వీటిలో ఆల్మోస్ట్ రెస్పాన్స్ 0 ఉంది మీరు గమనించినట్లయితే. సో మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలంటే కనుక ఈ 0 నుంచి 4 to 6 ఈ మధ్య ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. అంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేయాలంటే కనుక ఈ ఫుడ్స్తో మనం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మన బాడీ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. సో మనకి ప్రోటీన్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈవెన్ చికెన్ మటన్ వీటిలో కూడా మనకి సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేయాలంటే కనుక కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి
ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ మనం ప్రొవైడ్ చేయగలిగితే బాడీకి అట్లీస్ట్ ఒక 90 డేస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే కనుక మన బాడీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుందండి. దీన్ని మనం సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ అంటామన్నమాట. సో వాట్ ఈజ్ ఆటోఫేజీ అంటే కనుక మన బాడీలో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, పాత సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో ద బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫేజీ అంటే యాక్టివేషన్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్, వెయిట్ లాస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇవన్నీ కూడా ఈ ఆటోఫేజీలోకి వస్తాయి. ఎప్పుడైతే సెల్స్ చనిపోతాయో, కొత్త సెల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని కన్జ్యూమ్ చేయడం ద్వారా మనం అన్నది యాంటీ ఏజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆటోఫేజీలో పాసిబుల్ అన్నమాట. సో వావ్ కమ్యూనిటీ మేము టుగెదర్ వర్క్ చేసే సైన్స్ ఏంటంటే ఆటోఫేజీ అన్నమాట. సో డెఫినెట్ గా మీ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్లింక్ మనం డిస్కస్ చేసుకున్నట్లు టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ వీటిని రివర్స్ చేయడానికి ఈ సైన్స్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ఆటోఫేజ్ అనే సైన్స్ కి ఈ డాక్టర్ యోషినోరి యోషిమే అండి, ఇతని జపనీస్ సైంటిస్ట్. 2016లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఇది మనకి ఆటోఫేజీ అంటే కొత్త సైన్స్ ఏం కాదు యాక్చువల్గా. మనం ప్రీవియస్ ఓల్డెన్ డేస్ తీసుకున్నట్లయితే కనుక, సో మనం ట్రెడిషనల్గా తీసుకున్నా కూడా హిందూస్లో మనం ఉపవాసాలు చేస్తారు కదా. సో అలానే ముస్లిం తీసుకున్నట్లయితే కనుక రంజాన్ డేస్లో, ఈవెన్ క్రిస్టియన్స్ అయితే కనుక లెంట్ డేస్లో ఫాస్టింగ్స్ చేస్తారు. సో మన పెద్దవాళ్ళు ఫాస్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ని అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో కొన్ని డేస్ అయినా కూడా మనం ఫాస్టింగ్లో ఉన్నట్లయితే మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి దాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ సైన్స్ని ఇతను ఎక్స్టెన్సివ్గా వర్క్ చేసినందుకు గాను ఈ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. సో వీఆర్ ఫాలోయింగ్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వావ్ కమ్యూనిటీలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారండి. సో ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. మీరు చూసినట్లయితే కనుక డాక్టర్స్ ఉన్నారు, నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, అలానే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. సో మీకు కొంతమంది జస్ట్ చూపిస్తున్నాం అన్నమాట. జస్ట్ ఇది ఎందుకోసం అంటే కమ్యూనిటీ దీనికోసం కాదు, జస్ట్ మీకు ఒక మోటివేషన్ కోసం. సో మీరు చూసినట్టు డాక్టర్ శాంతి గారు ఉన్నారు, అలానే డాక్టర్ అంజీ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సో వాళ్ళ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్స్ని చేసుకున్నారన్నమాట. సో ఇది మన వావ్ కమ్యూనిటీ అండి. సో మనం ఏం కాజెస్, దేనివల్ల మనం బరువు పెరుగుతున్నాం తెలుసుకున్నాం. సో ఏమేమి చేంజెస్ చేసుకున్నట్లయితే కనుక మనం డెఫినెట్గా వర్కౌట్ చేసుకుంటాం కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. సో మీరేం చేయాలి అంటే కనుక, సో కొన్ని బయోమార్కర్స్ అంటామండి. సో బయోమార్కర్స్ అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ మనం కంపల్సరీ అవసరం అన్నమాట. సో ఎందుకంటే చాలా మంది అంటారు అన్నమాట, నేను చాలా బాగున్నాను కదా, నాకేం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటారు. బట్ కంపల్సరీగా అందరూ చేయాల్సింది మినిమం 6 months to 1 yearలో వన్స్ అయినా కూడా ఈ బయోమార్కర్స్ చేసినట్లయితే మనం జస్ట్ ప్రివెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఏమి లేవంటే డెఫినెట్గా మనకు మంచిదే కదా. సో ఉన్నా కూడా మనం కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్స్ డెఫినెట్గా మనకి ఇంపార్టెంట్ అండి. సో అందులో మనకి HbA1c అంటాం, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్, HDL ఎలా ఉంది, LDL ఎలా ఉంది, అలానే థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ప్లస్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలానే వైటమిన్ డి, వైటమిన్ B12, వీటన్నిటిని కూడా మనం అనాలిసిస్ చేసుకొని యాసెస్ చేసుకొని, సో వీటిలో ఏమైనా కరెక్షన్స్ అవసరం ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ అనేది సెట్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ అంటారా, ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్ అనేది బై ప్రోడక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం షుగర్లు కంట్రోల్ చేసుకొని, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని, ఈవెన్ లివర్ ఫంక్షన్కి, సో ఈ బాడీ ఫంక్షన్స్ ఎప్పుడైతే మనం హెల్తీగా చేసుకుంటామో సో వెయిట్ కూడా ఆటోమేటిక్గా మన బై ప్రోడక్ట్ వస్తుందండి. సో మన కమ్యూనిటీలో సో ఈ సైన్స్ మనం ఫాలో అవుతామండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా వీ కెన్ డిస్కస్. మీరు చాట్ బాక్స్లో పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, లేదా డైరెక్ట్గా హ్యాండ్ రైజ్ చేసినా కూడా ఐ విల్ డెఫినెట్లీ అన్మ్యూట్ యూ అండి. లక్ష్మి గారు 1 minute అండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుంటే యూ కెన్ టాక్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుందండి? ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. సార్ ఇవేమన్నా న్యూట్రిషన్ పౌడర్ లాంటివి ఏమన్నా ఉంటాయా ఇందులో? సో ఇలా అడుగుతున్నారంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా చేసి ఉన్నారా?
లేదు లేదు, అంటే విన్నాను, ట్రై ఓకే. చేద్దామని అనుకున్నాను. ఓకే. వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనేసి మళ్ళీ తీసుకోలేదు. సో డెఫినెట్గానండి, మీరు ఏదైతే చెప్పారో మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో డెఫినెట్గా మీకు ఇందాక చెప్పినట్లు మార్కెట్లో వెయిట్ లాస్ కోసం అంటూ ఎటువంటి మెడిసిన్స్ లేవండి. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్ ఓకే. కరెక్షన్స్ చేసుకుంటామో ఆ జర్నీలో మనం కరెక్ట్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ సెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే హెల్త్ సెట్ ఓకే. చేసుకుంటాం ఆటోమేటిక్గా మనకి ఈ వెయిట్ కూడా బై ప్రోడక్ట్ తగ్గుతామండి. ఇందా మీకు చెప్పాను ఉమ్. టెస్ట్లు కొన్ని ఉంటాయని చెప్పాను కదా. సో వన్స్ మనం అవును. టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, జస్ట్ వెయిట్ లాస్ కోసం అంటే బాడీలో ఫ్యాట్ లాస్ కోసం డైట్ చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా కరెక్షన్స్ అవసరం ఉంటే అవి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. సో అవి కరెక్ట్ చేసుకుంటేనే మీరు ఓకే. హెల్త్గా వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అవన్నీ కరెక్ట్ చేసుకోకుండా మీరు వెయిట్ తగ్గినా కూడా రేపు పొద్దున్న మీరు వెయిట్ డైట్ ఆపగానే మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు అనమాట. ఎందుకంటే మీ బాడీ ఇంటర్నల్గా హెల్త్ సెట్ చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ హెల్త్ సెట్ ఓకే. చేసుకుంటామో ఆటోమేటిక్గా మీ హెల్త్ సెట్ అవుతుంది, వెయిట్ కూడా హెల్తీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది హెర్బల్ లైఫ్ అయితే కాదండి, ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాం. ఇందా మీరు డిస్కస్ చేసినట్లు వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజియా అండి. ఇది అంటే మంత్లీ మంత్లీ న్యూ గ్రూప్ స్టార్ట్ అవుతుందా? ఇది మనకి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నట్లయితే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టొచ్చు. సో రిపోర్ట్స్ ఉంటే ఓకే. రిపోర్ట్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా వీల్ ఓకే. వర్క్ టుగెదర్ అండి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? ఆ, అంతే అండి. కాకపోతే ఓకే. ఫుడ్ మెయింటెనెన్స్ అవన్నీ ఎక్సర్సైజ్లు మీరు ఏ రోజు ఆ ఉంటుందండి, రోజు కమ్యూనిటీలో చెప్తారా? మొత్తం డెఫినెట్గా అన్నీ ఉంటాయి. కమ్యూనిటీ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. వర్కౌట్స్ ఓకే. ఉంటాయి, వావ్ వర్కౌట్స్ ఉంటాయి, ట్రాకింగ్ ఉంటుంది, ఫుడ్ ప్లేట్ ట్రాకింగ్. ఒక 90 డేస్ పాటు మనం క్లోజ్గా వర్క్ చేస్తామండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పక్క నుండి వర్క్ చేసినట్లే మాట. సో డైలీ ఫుడ్ ప్లేట్స్ ట్రాకింగ్ ఉంటుంది, ఫాలో అప్ కాల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకు వావ్ ఓకే. వర్కౌట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ రెసిపీస్ కూడా కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు హెల్దీగా ఒక డైట్ లా కాకుండా మీరు హెల్దీగా ఇడ్లీ, దోశ ఈ ఫార్మాట్లోనే కొన్ని కొన్ని ఫుడ్స్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మాక్సిమం అమౌంట్ ఎంత ఉంటుందండి? సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఒకసారి రిపోర్ట్స్ పెట్టండి. రిపోర్ట్స్ పెట్టినట్లయితే డెఫినెట్గా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం చేద్దామండి. ఓకే. ఫస్ట్ ఆ టెస్ట్ చేయించుకొని మీకు పర్సనల్ గా రిపోర్ట్స్ అన్ని షూర్ 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 పంపిస్తాము. అండి. మీకు రిపోర్ట్స్ ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఏం టెస్ట్ కావాలో పెడతాను. సో ఒకసారి రిపోర్ట్స్ ఓకే. వచ్చినప్పుడు డెఫినెట్గా మనం వర్క్ చేద్దామండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మెసేజ్ కానీ ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా యూ కెన్ ఆస్క్ అండి. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఫుడ్ మానేమని చెప్పట్లేదండి. సో మన కమ్యూనిటీ అంతా కూడా హెల్దీగా తినాలని చెప్తున్నాం ఎప్పుడు కూడా. ఫుడ్ మానేసి డైట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. సో మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఫుడ్ ఎంతకాలం మానగలం, ఫస్ట్ క్వశ్చన్. సో ఎప్పుడు కూడా మనం పౌడర్స్ తీసుకుంటాను, ఫుడ్ మానేస్తాను అంటే కరెక్ట్ పద్ధతి కాదు మాట. సో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కరెక్ట్. బట్ అసలంటూ కరెక్ట్ ఏంటంటే కనుక మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ ఫుడ్ని మానేయలేం, ఫుడ్ని అవాయిడ్ చేయాలి అన్నమాట. సో ఫుడ్ అనేది ఎప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా ఆ కరెక్షన్స్ని మనం కొంచెం ఒక 90 డేస్ పాటు మనం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మన బాడీ అనేది దాన్ని ఈజీగా అలవాటు చేసేసుకుంటుంది అన్నమాట. సో మనకి మోర్ మెయింటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కంపల్సరీగా మనం కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, సో దట్ మీరు హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎవరో కాదు, నేను ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు కదా స్టార్టింగ్లో. సో నేను డైట్ చేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. సో 2 ఇయర్స్ నుంచి కూడా నేను అదే వెయిట్లో ఉన్నానండి. మీరు ఇప్పుడు నన్ను డైరెక్ట్ లైవ్గా చూడొచ్చు కావాలంటే. సో ప్రీవియస్ వెయిట్, నా వెయిట్, ఇప్పుడు వెయిట్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో కాన్సెప్ట్ ఏంటంటే మనం హెల్త్ కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హెల్త్ని సెట్ చేసుకుంటామో, కరెక్ట్ చేసుకుంటామో, ఇంకా వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతామండి. సో మనం మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి. లేదంటే మెసేజ్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. అంటే సో సో ఇక్కడ ఈ మనం ఏదైతే వావ్లోని వెన్ వి ఎన్రోల్, ఓకే, చెప్పండి సార్. సో are we going to be supplemented with something else, or is it going to be the regular food that we will be taking based on the health conditions that we are in? ఎస్ ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్.
So Hmm. first of all, we have to know the health condition, exactly what I said before, the reports. So we have to go through the reports, and if any health corrections needed, definitely we'll maximum 80 to 90% will provide in the diet only. If, for example, I'm just saying example, if anyone is having vitamin D deficiency, say for example, Hmm. vitamin D level, it should be around 30 and above. Hmm. That is normal Hmm. range. So if Hmm. someone is having below 10, so it Hmm. may not be possible to take the food. Definitely, we need some Hmm. external source of vitamin D. That Hmm. nutraceutical, which means that is not a chemical composition. So that is a natural source of plant source. From that we get vitamin D, and we just suggest that vitamin D for 1 or 2 months, not for lifelong. Hmm. With that 1 or 2 months, you just correct your vitamin D levels, and after 3 months, again we'll go for test, and then in that test, definitely the vitamin D level should be normal. So our concept is Hmm. normalizing the abnormal reports, if any having. Okay. If the reports are So everything normal, definitely we'll only suggest the diet. okay. So the problem ఏంటంటే, I'll tell చెప్పండి. you this. Like the country, మేము ఇండియాలో ఉండట్లేదు. So the country that we live in is like in the Nordics. ఓకే Okay, Sweden. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఎండ అనేది ఉండదు. సో naturally like if you are in India, at least you get some bit of vitamin D naturally. ఎస్ ఎస్ ఓకే. మీకు ఇక్కడ దొరకదు. సో ఓకే మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఏంటంటే ఇక్కడ చలి ప్రదేశం కాబట్టి ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, ఎండ ఉండదు. ఓకే So we are deficient of vitamin D, and we kind of take supplements like vitamin D capsules and things like that. Okay, be it ఎస్ calcium or vitamin D or iron ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. ఓకే But again, you are telling that that you will be supplementing it with natural foods, ఎస్ right? ఎస్ ఎస్ So ఇప్పుడు మాకు ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ like if you're talking about like the complete report, medical report, ఎస్ so uh, I don't think we have the complete report with us, because usually ఇక్కడ ఏంటంటే అన్ని రిపోర్ట్స్ మీకు నార్మల్ గా మన ఇండియాని మనం వెళ్ళి రిపోర్ట్స్ తీసుకోవాలంటే ఇట్స్ ఎస్ ఈజీ దేర్, రైట్? ఎస్ అండి, I can understand. ఇక్కడ అలా అసలు ఆప్షనే ఉండదు మనకి. అంటే ఓకే, ఇక్కడ ఎక్స్రే తీసుకోవాలన్నా మనకి ఏంటంటే we have to go through a lot of procedure, and then only if they feel it's recommended, then only we get to get the X. ఎస్ ఎస్ Otherwise they don't allow. ఎస్ ఎస్ నేను మాట్లాడచ్చు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్. చెప్పు. ఏం లేదు మోహన్ గారు, అంటే మనకు రిపోర్ట్స్ అన్నవి కంపల్సరీ ఎప్పుడు అంటే కనుక, సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి రిపోర్ట్స్ పాసిబుల్ కాదు. సో యాక్చువల్గా మన బాడీ కొన్ని అబ్జర్వేషన్స్ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటమాట. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్తో మనం ఎటువంటి డిసీజ్తో ఎటువంటి డెఫిషియన్సీస్తో ఉన్నామో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అలానే ఈజీగా అలిసిపోతున్నారు. సో అంటే దే ఆర్ సఫరింగ్ విత్ ప్రోటీన్ డెఫిషియన్సీ. సో డెఫినెట్గా మనం ప్రోటీన్ కొన్ని కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈజీగా అలిసిపోతున్నారు, సో బద్ధకంగా ఉంటున్నారు, సమ్ మేబీ వైటమిన్ B12 డెఫిషియన్సీ. సో మన బాడీ ఖచ్చితంగా మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. రిపోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు రిపోర్ట్స్ కదా, సో మనం ఒక 20-30 years రిపోర్ట్స్ ముందే కాదనమాట. సో అప్పుడు డాక్టర్స్ ఏం చేసేవారంటే బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం ఇచ్చేదన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనం కూడా రిపోర్ట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, రిపోర్ట్స్ లేకపోయినా కూడా విల్ హ్యావ్ 1-on-1 కాల్ అండి. సో ఆ కాల్లో మనం మొత్తం డిస్కస్ చేస్తాం. ఇట్ మే బి అరౌండ్ 20 to 30 minutes కాల్ ఉంటుంది. సో ఆ బేసిక్ కాల్లో మనం మీ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, లైఫ్స్ ఎలా మొత్తం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో అక్కడ మనం సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఆ సిమ్టమ్స్ బట్టి మనం ఏ డెఫిషన్ అనేది తెలుసుకుంటాం. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. గాట్ ఇట్ అండి, యువర్ క్వశ్చన్, మీ క్వశ్చన్కి ఆన్సర్ సరిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా కజిన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏదో చూస్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, అండ్ దెన్ వాళ్ళది దే హ్యావ్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ ఆన్. ఓకే, అండ్ దెన్ వాళ్ళు కూడా ఎక్కడ ఏది వాళ్ళ ప్రొడక్ట్స్, ఐ థింక్ దే హ్యావ్ దేర్ ప్రొడక్ట్స్, బట్ దెన్ అంటే మోస్ట్లీ వాళ్ళు డిపెండెంట్ ఆన్ ది న్యాచురల్ ఫుడ్. ఓకే, ద ఇంటేక్ దట్ వి టేక్, వాళ్ళకి పిక్చర్స్ తీసి పంపించాలి, అండ్ దెన్ దే విల్ టెల్ us like how much calories are we actually ఎస్ 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 consuming and things like that. Okay, so ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, and then they suggest us, and అంటే వాళ్ళు కూడా వేరే ప్రొడక్ట్ ఉంటుంది which we have to consume on top of it.
చెప్తున్నాను కదా, మనకి Okay. ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్ So కాదు. I think GFC or something like that. ఎస్ ఎస్. So how different is the GFC and the one that you are telling us so different? అంటే చెప్తున్నాను కదండి, మార్కెట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ వెయిట్ లాస్ కంటూ ఏం లేవండి. సో మనం కరెక్షన్స్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా కొన్ని అవసరం ఉంటాయి. అది బేస్డ్ అపాన్ రిపోర్ట్స్, అందరికీ కాదు. బేస్డ్ అపాన్ రిపోర్ట్స్, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక 90 kgs ఉన్న వ్యక్తి ఉన్నారు. సో ఈజ్ ఎ వెజిటేరియన్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ నీడ్ 90 grams ఆఫ్ ప్రోటీన్ డైలీ బేసిస్. ఎందుకంటే సో మన బాడీ యొక్క నీడ్ ఏంటంటే పెర్ గ్రామ్ పెర్ కేజీ ప్రోటీన్ కావాలి. సో 90 grams అతను ఒక వెజిటేరియన్ తీసుకునే ఒక వ్యక్తి 90 grams ప్రోటీన్ ఎలా మనం మీట్ చేయగలం చెప్పండి. ఒక 100 grams ఆఫ్ పన్నీర్ తీసుకుంటే కనుక ఒక రఫ్గా 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో అలా తీసుకున్నట్లయితే అతను ఆల్మోస్ట్ రోజుకి ఒక 600 grams ఆఫ్ పన్నీర్ తినాల్సి ఉంటుంది. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో కంపల్సరీగా మనం ఫుడ్ ప్లేట్ అనేది స్మార్ట్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఒక 50 grams మనం ఫుడ్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఫుడ్లో తీసుకోలేని దాన్ని మనం ఖచ్చితంగా ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ హెల్ప్ తీసుకోవాలి. సో ఆ కండిషన్లో డెఫినెట్గా ఆ యొక్క పర్సన్కి ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ అనుకోండి, ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా మనం కొంతవరకు బయట నుంచి హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్ అండ్ హెల్త్ కండిషన్ చెప్తున్నాను నేను. అందరికీ అవసరం ఉంటుంది. ఒక 60 kgs ఉన్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 2 డయాబెటీస్తో నన్ను కన్సల్ట్ అయ్యారు. సో అతనికి నేను ప్రోటీన్ సజెస్ట్ చేయను. హ్యాపీగా మనం ఫుడ్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈవెన్ వెజిటేరియన్ అయినా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మనం ఓన్లీ టైప్ 2 డయాబెటీస్ మీద వర్క్ చేస్తాం అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ రిపోర్ట్స్, డిపెండింగ్ అపాన్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి కొన్ని మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో జనరల్గా క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే కనుక, సో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇది కంపల్సరీగా సైన్స్ ఫాలో అవుతాం మనం. సో ప్రాక్టికల్గా రిపోర్ట్స్ మనం సైంటిఫిక్గా వెళ్తాం కాబట్టి డెఫినెట్గా రిపోర్ట్స్ అవసరం ఉంటాయి. సో రిపోర్ట్స్తోనే మనం కరెక్షన్స్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్ 3 months మీరు మళ్ళీ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాం మేము. రిపోర్ట్స్ డెఫినెట్గా మన అబ్నార్మల్స్ అన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఈవెన్ మన బాడీ ఇందాక చెప్పినట్లు ఇప్పుడు మోహన్ గారు చెప్పారు, రిపోర్ట్స్ పాసిబుల్ కానప్పుడు సో మన బాడీ సైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం డైట్ కరెక్షన్స్ చేసుకుంటామో డెఫినెట్గా సింప్టమ్స్ అన్నిటి కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటాం కాబట్టి ఈవెన్ వితౌట్ రిపోర్ట్స్ కూడా మన బాడీని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫామ్లో మనం ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్, మీ యొక్క టైం స్పెండ్ చేసి ఈ యొక్క వెబినార్ అటెండ్ అయినందుకు. సో డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా నాతో మాట్లాడాలనుకున్నా, ఇక్కడ మీరు ఎగ్జిబిట్ చేయలేకపోయినా మీ డౌట్స్ని నాకు డైరెక్ట్గా పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ మీకు ఆల్రెడీ నేను చాట్ బాక్స్లో పెట్టాను. జస్ట్ సేవ్ మై నెంబర్ అండ్ డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. సో క్వశ్చన్స్ ఏమి లేవు అంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు అండి. జస్ట్ విల్ వెయిట్ ఫర్ 1 more minute. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.